హల్లెలూయా. అందరు రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. మహోన్నతుడైన దేవుడు, మహాగణుడైన యేసయ్య మనలందరినీ కూడా సజీవులుగా ఉంచి ఈ శిలువ ధ్యాన కూడికలో మరొక రాత్రి ఆయన స్తుతించడానికి, ఆయన ప్రేమను ధ్యానించడానికి ప్రభువారు మనకిచ్చిన ఆశీర్వాదకరమైన సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రతిరోజు ప్రభు యొక్క ప్రేమను తలపోసుకుంటున్నాం. ఆయన మనపై చూపిన ప్రేమను ధ్యానిస్తున్నాం. ఆయన మనకు అనుగ్రహించిన వాత్సల్యతను బట్టి ప్రభువుని గణపరుస్తున్నాం. ఈ రాత్రి అవకాశాన్ని మరొకసారి ప్రభువు మనకిచ్చారు. ఆయన మనకు సమీపంగా ఉండటానికి ఇష్టపడే దేవుడు, మరలా మనతో మాట్లాడని ఇష్టపడే దేవుడు, ఆయన సన్నిధికి వచ్చిన వారిని చేతులెత్తి ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడే దేవుడు. కానీ ఈ రాత్రి ఆయన సన్నిధికి వచ్చిన మనలను ఆయన విస్మరించేవాడు కాదు, కానీ ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. అందరం కూడా దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళదాం. ప్రతిరోజు వాక్యం వినడం మాత్రమే కాదండి, వింటున్న మనం వాక్యాన్ని అనుసరించే వారిగా ఉండాలి. ఈరోజు ఈ మందిరంలో కూడి ఉన్నవారు, లైవ్లో ఈ ఆరాధన వీక్షిస్తున్నటువంటి వారు, దేవుని మాటలు వింటున్నవారు, మీరందరూ కూడా వాక్యాన్ని తరచి మరలా చదివి తెలుసుకొని దేవుని యొక్క వాక్యపు లోతుల్లో మీ హృదయాలు నాటబడి ప్రభువుకు మహిమకరముగా మీ ఆధ్యాత్మిక జీవితాలు స్థిరపరచబడాలని ఆశతో ఈ రాత్రి మీ కొరకు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధి వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యాన నిమిత్తం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను వెంబడించాలనుకునే వారందరితో చెప్తున్న మాట. ఇది ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో, ఒక జనాంగానికో చెప్పబడినటువంటి మాట కాదు. ఇది ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడిస్తున్నటువంటి పిలుపు, లేదా ఆయనను వెంబడించాలని ఆశించే ప్రతి వారికి దేవుడిస్తున్నటువంటి పిలుపు, సూచన. ఈ వచనాన్ని గత దినం నేను ధ్యానం ప్రారంభించి ఆయన వెంబడింపగోరిన ఎడల మొట్టమొదటిదిగా ప్రభు ఏం చెప్పాడు, వారికి కావలసిన లక్షణం ఏంటంటే తమ్మును తాము ఉపేక్షించుకోవాలి అనేది గత దినమందు మీతో నేను మాట్లాడాను. అంటే ఎలా మనల్ని ఉపేక్షించుకోవాలి, ఎలా మనల్ని మనము పరిత్యజించుకోవాలి అనేది మనం ధ్యానం చేశాం. అలాగే యేసు ప్రభువును వెంబడింపగోరిన వారు, లేదా ఆయన వెంబడించాలనుకునేవారు ఎలా ఉండాలనేది ప్రభువు యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. చూడండి, మనం ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నామో, ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నామో ఆయన వెంబడించేవారు ఎలా ఉండాలో ఆయనే చెప్తున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఆయన వెంబడించేవారు ఎలా ఉండాలని మరొక XYZ చెప్పిన మాట కాదు. నన్ను వెంబడించేవాడు, నన్ను వెంబడించాలనుకునేవాడు ఇలా ఉండాలని ఎవరినైతే వెంబడించాలనుకుంటున్నామో ఆయనే స్వయంగా చెప్పిన మాట. ఎవడైనను, ఆయన అందరికీ చెప్పిన మాట, ఒకరికి చెప్పిన మాట కాదు. ఇది భక్తులకో లేకపోతే పరమ భక్తులకో వీళ్ళకో వాళ్ళకో ప్రత్యేకించబడి కాదు, అందరికీ చెప్పిన మాట ఏంటంటే ఎవడైనను. అంటే వాళ్ళు ఎవరైనా, వాళ్ళ వృత్తి ఏదైనా, వాళ్ళ వ్యాపారం ఏదైనా, వాళ్ళ చదువు ఏదైనా, వారి అంతస్తు ఏదైనా, వారి స్థితిగతులు ఏమైనా, వారి ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉన్నా, వారు ఏ దేశస్తులైనా, ఏ ప్రాంతవాసులైనా సరే, ఆయనను వెంబడింపగోరిన వారు ఎవడైనా సరే ఏం చేయాలంట, తను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు కోరుకున్న మరో లక్షణం ఏంటి తెలుసా, ఆయన సిలువను ఎత్తుకొని మనము వెంబడించాలి. సాధారణంగా సిలువ అనగానే మనకి శ్రమలు గుర్తొస్తాయి, సిలువ అనగానే బాధలు గుర్తొస్తాయి మనకి. యేసు ప్రభువారు సిలువ మరణం పొందక మునుపు, లేదా సిలువ మరణం పొంది పునరుద్ధారణ అవ్వక మునుపు వరకు కూడా సిలువకు ఒక గుర్తింపు ఉంది. ఏంటంటే సిలువ అంటే అవమానము, సిలువ అంటే మరణశిక్ష, సిలువ అంటే ఎంతగా హీనపరచాలో వ్యక్తిని హీన దశకి తీసుకెళ్ళటం,
హింసించటం అనేది మానవాళి హృదయాల్లో సిలువను గురించినటువంటి ఆలోచన. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు సిలువను మోసి మరణించి తిరిగి లేచాడో, సిలువను మోయటం అంటే ఏంటో మానవాళ్ళకి అందరికీ అర్థమైంది. ఈరోజు ఇక్కడ మనం చాలా పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. చాలామంది చెక్క సిలువలు మోసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సిలువ మోయటం అంటే అది కాదు. యేసు ప్రభు సిలువ మోసాడంటే సిలువ మీద ఏం మోసాడు యేసు ప్రభు? సిలువ మీద ఎవరిని మోసాడు? కేవలం ఒక చెక్క కొయ్యను కాదు యేసు ప్రభు మోసింది. యేసు ప్రభు ఏం మోసాడో, ఎవరిని మోసాడో, ఎందుకు సిలువను మోసాడో మనం గ్రహించగలిగితే, అనుదినము మన సిలువను ఎందుకు మోయాలో, అనుదినము మన సిలువను మోయాలంటే ఏ విధమైన శ్రమలు మనం అనుభవించాలో దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈ రాత్రి ప్రతి దినము మనం సిలువను ఎత్తుకొని మనం నడుచుకోవాలి. కానీ ఈరోజు సిలువను ఎత్తుకొని మనం నడుచుకోవాలంటే ఎలా నడవాలి అనేటటువంటిది కొన్ని విషయాలు ఈరోజు మీ ముందుకు తీసుకొస్తాను. మీకు కూడా చాలాసార్లు చదివి ఉంటాం ఇవి వచ్చినాం. కానీ ప్రతిదినం మనం సిలువ మోయటం అంటే ఏంటి? ప్రతిదినం ఒక సిలువ భుజం మీద వేసుకుని వెళ్దామా? ప్రతిరోజు సిలువ మోయటం అంటే ఏంటి? సిలువ అంటే ఏంటో తెలుసా? సిలువ మోయటం అంటే ఏంటో తెలుసా? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని చిత్తమును చేయుట. దేవుని చిత్తమును చేయుట అనగా మన ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టాన్ని చేయటమే సిలువ మోయటం. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు వారు సిలువను మోసారు. యేసు ప్రభు అని సిలువ మోయటం ఆయనకేం సంతోషమైంది ఏం కాదు. ఆయన ప్రార్థన చేశాడు, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా నిద్ర నుంచి తొలగించమన్నాడు. నీ చిత్తమైతే, కానీ అది ప్రభు చిత్తము గనుక ఆ చిత్తమును చేయుటకు యేసు ప్రభు వారు అంగీకరించాడు. కనుక సిలువ మోయటం అంటే మొదటి అర్థం ఏంటి తెలుసా? తండ్రి చిత్తాన్ని మనం చేయటం. తండ్రి చిత్తం మనకు అనుకూలమైనదిగా ఉండకపోవచ్చు, తండ్రి చిత్తం మనకు సంతోషపెట్టేదిగా ఉండకపోవచ్చు, మన ఆశలకు తగినట్లుగా ఉండకపోవచ్చు, మన ఆశయాలకు తగినట్లుగా ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా తండ్రి చిత్తం ఎంత కఠినమైందైనా సరే, తండ్రి చిత్తం మన జీవితాలు ఎంత ప్రయాస గురి చేసినప్పటికీ కూడా అది చేయుటే మనకు మేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో దాని యొక్క వివరణ పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెప్తాడు. ఏమంటాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు పౌలు. అంటే తన యొక్క ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను జీవిస్తున్నాను. ఐఎమ్ నాట్ లివింగ్ ఫర్ మై సెల్ఫ్. జీవించువాడను నేను కాదు, ఇక మీదట జీవించువాడు క్రీస్తే. అనగా మన స్వచిత్తాన్ని చంపుకొని దేవుని చిత్తం చేయటం అంటే మనలో ఉన్న క్రీస్తు ఇష్టాన్ని మనం నెరవేర్చటం, మనలో ఉన్న క్రీస్తు యొక్క ఆలోచనలు మనము నెరవేర్పులోనికి తీసుకురావటం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది మనము ఎవరి ద్వారా కంట్రోల్ చేయబడుతున్నాం? మన ఆశల ద్వారా కంట్రోల్ చేయబడుతున్నాం, మన ఆశయాల ద్వారా కంట్రోల్ చేయబడుతున్నాం, మన ఆలోచనల ద్వారా కంట్రోల్ చేయబడుతున్నాం, నియంత్రించబడుతున్నాం. కానీ ఎవరైతే సిలువను మోయాలనుకుంటారో, యేసుని వెంబడించాలనుకుంటున్నారో, అలా వెంబడించేవాడు సిలువ మోయాలంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీ ఆశలతో నీ ఆలోచనలతో నియంత్రించబడేవి కాదు, నీలో ఉన్న క్రీస్తు ద్వారా నియంత్రించబడేవాడిగా నీవు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది మన కోరికలతోనే మనం జీవిస్తున్నాం, కానీ క్రీస్తు ఆలోచనలతో మనము జీవించడం లేదు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరైనా కానీ ప్రతిదినము సిలువ మోసేవారిగా ఉన్నారు అంటే వారిలో వారి ఆశలు కాక దేవుని ఆశలు ఉన్నాయి అని రుజువుపరచడానికి ఉన్నటువంటి హేతు ఏంటి తెలుసా? వారు ఎప్పుడూ కూడా పరిశుద్ధమైన జీవితాన్ని కోరుకుంటారు, వారు ఎప్పుడు ప్రార్థించడానికి ఆశగల వారిగా ఉంటారు, వారు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఆశగల వారిగా ఉంటారు, దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఆశగల వారిగా ఉంటారు, నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం గలవారై ప్రభు పరిచయం చేయాలని మనసు కలిగి ఉంటారు. అదే తండ్రి చిత్తము కనుక ఆ తండ్రి చిత్తమును చేయుటకే ఇష్టపడేవారికి ఉంటారు. మనలో జీవించున్నది క్రీస్తు అయితే, క్రీస్తు మనలో జీవించిన ప్రతి వారు కూడా ఈ విధమైన కోరికలు గలవారిగా ఉంటారు. స్తోత్రం చెప్పొచ్చు కొద్ది గట్టిగా. హల్లెలూయా.
మన మామూలుగా పౌలు భక్తుని వల్లే మనం కూడా చెప్పేయచ్చండి, ఏమని, ఇక మీదట జీవించువాడు నేను కాదు నాలో ఉన్న క్రీస్తే అని. కానీ అది ఎలా తెలుస్తుంది? మన క్రియల మూలంగా తెలుస్తుంది. ఇది మామిడి చెట్టు అంటానికి ఎలా తెలుస్తుంది? దాని యొక్క ఫలాన్ని బట్టి తెలుస్తుంది. వీడు మంచివాడు అని ఎలా తెలుస్తుంది? వాని క్రియను బట్టి తెలుస్తుంది. నాలో ఉన్నాడు క్రీస్తు కనుక నాలో జీవించేది క్రీస్తే, నేను కాదు అంటే జీవించున్న వాని క్రియలు ఎలా ఉండాలి? క్రీస్తు కలిగిన వాని క్రియలు ఎలా ఉండాలంటే వాని కోరికల ద్వారా రుజువు వేయబడుతుంది. అతడు పరిశుద్ధత కొరకైన కోరిక గలవాడిగా ఉంటాడు, దేవుని వాక్యం కొరకైన ఆసక్తి గలవాడిగా ఉంటాడు, దేవుని సన్నిధి కొరకైన ప్రేమ గలవాడిగా ఉంటాడు, సువార్త ప్రకటించాలని శ్రద్ధ ఉంటుంది, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తాడు, పరిచర్య కొరకు భారం కలిగిన వారుగా ఆత్మ సంబంధమైన ఆకలితో ఆత్మ సంబంధమైన కోరికలతో బ్రతికేవాడే మన హృదయములో క్రీస్తును కలిగి ఉన్నవాడు. ఆమేన్. కనుక యేసు ప్రభు శిలువ మోయటం అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అనుదినము ఆయన చిత్తమును మనము నెరవేర్చటం. అనుదినము, ఒక్కరోజు కాదండి, ప్రతిరోజు ఆయన చిత్తమును మనము నెరవేర్చటం అని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మానవుని జీవితంలో కలిగే ప్రతికూలతలు అనుకూలతలు వస్తూ ఉంటాయి మనిషికి. అందులో మనకి ఎవరైనా వ్యతిరేకంగా ఏదైనా చేశారనుకోండి, అవకాశం దొరికినప్పుడు వాళ్ళని ఏం చేస్తాం? పగ తీర్చుకోవడానికి ఇష్టపడతాం కదా. యోసేపు జీవితాన్ని మనం చూస్తే 50వ అధ్యాయం ఆదికాండం 20వ వచనంలో అక్కడ యోసేపు చేసిన ప్రవర్తన మనం చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాళ్ళ అన్నదమ్ములందరూ యోసేపును కలుసుకున్నప్పుడు శిక్షించే స్థానంలో ఉన్న యోసేపు ఏం చేసి తెలుసా? వారిని క్షమించి, వారిని ప్రేమించి, వారికి సమకూర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని? యోసేపు తన కోరిక ప్రకారం ఆలోచన చేస్తే తన శరీరం కోరుకునేది ఏంటి తెలుసా? ఒకప్పుడు నిన్ను గోతులో తోసేశారు, ఒకప్పుడు నిన్ను హింసించారు, ఒకప్పుడు నిన్ను అవమానపరిచారు, అమ్మివేశారు, నీ జీవితపు దారిద్ర్యానికి వీళ్ళే కారణం. నీవు ఇప్పుడు రాజుగా ఉన్నావు, అధికారిగా ఉన్నావు కనుక పగ తీర్చుకునే అవకాశం నీకుందని శరీరం చెప్తుంది. వారిని చూసినప్పుడు కోపపడమని నీలో ఉన్న నీ మనస్సు చెప్తుంది. కానీ నీలో నివసించింది క్రీస్తు అయితే నువ్వు పగ తీర్చుకోమని చెప్పు, నువ్వు వారి మీద అసూయపడమని చెప్పు. కానీ ఏం చెప్తుంది తెలుసా? దేవుని సన్నిధిలో క్షమించమని మాట్లాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారిని ప్రేమించమని చెప్తుంది, వారిని సమకూర్చమని చెప్తుంది, వారికి సమకూర్చమని చెప్తుంది. ఎవడైనాను క్రీస్తుని వెంబడింపగోరితే వాడు ప్రతిరోజు తన సిలువను వాడు ఎత్తుకొని వెళ్ళాలి. ఆ సిలువ ఏంటి తెలుసా? తండ్రి చిత్తమును చేయటం. మన చిత్తం అయితే ఏంటి? మనకు వ్యతిరేకంగా చేసిన ప్రతి వాడిని పగ తీర్చుకోవాలనుకుంటాం, మనకు వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రతి వారిని హింసించాలని కోరుకుంటాం. మన ఇష్టాన్ని కాకుండా వారి ఇష్ట ప్రకారం వాళ్ళు చేసేవాళ్ళని చూస్తే వాళ్ళ మీద మనకు ఆగ్రహం, పగ రగిలిపోతుంటాం. కానీ యోసేపు తను బాధించిన వారు కలుసుకున్నప్పుడు వారిని ప్రేమించాడు, వారిని క్షమించాడు. క్షమించుట తండ్రి చిత్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనం సిలువను ఎత్తుకొని నడుచుకోవాలంటే ప్రతిరోజు ఏం చేయాలి? క్షమించాలి, ప్రేమించాలి. అది మనం మోసే సిలువ అయి ఉండాలి. మొట్టమొదటి తండ్రి చిత్తాన్ని చేయాలి, అది మనం మోసే సిలువ. మనం మోసే సిలువలో రెండోది ఏంటి తెలుసా? క్షమించుట, ప్రేమించుట. ఇది మనం మోయవలసినటువంటి సిలువ అయి ఉన్నది. కానీ ఈరోజు చాలామంది పగ తీర్చుకోవటమే వారి కోరికగా ఉంది, పగ తీర్చుకోవటమే వారి యొక్క పనిగా ఉంది, వారి జీవితాలు ఇతరులను శ్రమ పెట్టడమే వారి పనిగా ఉంది. వారు సిలువను మోసేవారు కాదు, మరలా మరలా సిలువను వేసేవాడు వాళ్ళు, మరలా మరలా యేసు గాయాలను రేపేవాళ్ళు. మనం అలాంటి వారు కాదండి. మనం ఎవరో తెలుసా? యేసు రక్తములో కడుగబడిన పిల్లలంగా ఆయనను వెంబడించాలని ఆశపడుతున్న మనందరం కూడా మనం ఏం చేయాలట? సిలువను మోసుకొని వెళ్ళాలంటే మన చిత్తము కాక తండ్రి చిత్తాన్ని మనము చేయాలి. మన ఆలోచనలు కాక తండ్రి ఆలోచనలు చేయాలి. రెండవదిగా ప్రతి దినము మనం ప్రేమించాలి, క్షమించాలి. అదే తండ్రి చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే సిలువ మోయటం అంటే మరొక మాట కూడా చెప్పాను నేను, నశించిపోతున్న వారి కొరకైనా భారం. అసలు యేసు ప్రభు సిలువ ఎందుకు మోసాడండి? సిలువ ఎవరికి వేస్తారు? పాపం చేసిన వాళ్ళకి, రాజద్రోహం చేసిన వాళ్ళకి, దేశద్రోహం చేసిన వాళ్ళకి, వాళ్ళు భయంకరమైన
మతోన్మాదులకి, భయంకరమైనటువంటి హత్యాకారులకి, భయంకరంగా దోషాలు చేసే తీవ్రవాదులకి వేసే శిక్ష యేసు ప్రభుకి ఎందుకు వేశారు? ఆయనలో ఏమైనా నేరం రుజువుపబడిందా? ఆయనలో మాకు ఏ నేరము కనబడలేదని పిలాతు అన్నాడే. అక్కడున్న వారు ఎవరు ఆయన మీద నేరస్థాపన చేయలేకపోయారే. ఒక్క నేరము కూడా ఆయన బ్రతుకు దినాల్లో కనపడలేదే. ఏ పాపము చేసిన వాడి కాదే యేసు ప్రభు. అన్యాయపు తీర్పులు తీర్చిన బొచ్చు కత్తిరించు వాని యొద్ద గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్లుగా ఆయన మౌనముగా ఉండి తలవాంచి సిలువ ఎందుకు మోసాడు ఆయన? ఎందుకో తెలుసా? ఆయన సిలువ ఎక్కపోతే మనం నరకంలోకి వెళ్ళాలి. ఆయన చేత సృజించబడిన మానవాళి నరకంలోనికి వెళ్ళాలి. ఆ నరకపు శిక్ష మనల్ని తప్పించటం కోసం మనందరి మీద ఆయన ప్రేమ కలిగి మన రక్షణార్థమైన భారమైన హృదయంలో ఉంది కనుక ఆ సిలువను ఆయన మోసాడు. కానీ ఈరోజు సిలువను మోయటం అంటే ఏంటి తెలుసా? నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి మారు మనసు లేనటువంటి వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేయటం. నీ చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారు, నీ స్నేహితులైన వారు, నీ బంధువులైన వారు ప్రభు ప్రేమను తెలియక ఇంకా పాపములో బ్రతికే వారి యొక్క మారు మనసు కొరకు, పశ్చాత్తాపం కొరకు ప్రయాసపడి వారి కొరకు ప్రయాస చేయటం, నశించిపోతున్న వారి కొరకు విజ్ఞాపన చేయటం, బ్రద్దలైన సందుల్లో నిలవబడి దేవునికి వారికి మధ్య సంబంధం నెలకొల్పబడినట్లుగా వారి కొరకు విజ్ఞాపన చేసి నశించిపోతున్న వారి కొరకైన భారం కలిగి ఉండటం, ప్రతిదినము సిలువ మోయటం. కానీ ఈరోజు మనకి ఆ భారం లేదండి. ఆ భారం లేదు మనకి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16లో మనం చూసినట్లయితే ఎస్తేరు ఒక మాట ఉంటుంది. ఏమన్నా తెలుసా? నేను నశించదు. ఎవరి కోసం అండి? ఎవరి కోసం అంటారు? మా అబ్బాయి నేను అడగకపోతే కనుక మా అబ్బాయి బతికింతే, నేను అడగకపోతే నా భర్త బతికింతే అని, లేకపోతే నేను అడగకపోతే నా జీవితం ఎక్కడితో నాశనం అయిపోతుంది అంటాం లేదండి. ఎస్తేరు ఇప్పుడు రాణి అయిపోయింది. ఎస్తేరు అంతఃపురంలో ప్రథమ పౌరురాలుగా అయిపోయింది. అంతఃపురంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అంతఃపురంలో అంతా క్షేమం ఉంది, సౌభాగ్యం ఉంది, భద్రత ఉంది, అన్ని వ్యక్తిగతమైన స్వేచ్ఛ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆమె యొక్క సంతోషం ఆమె కలిగిన సుఖాన్ని బట్టి, ఆమె కలిగిన ఆశీర్వాదాన్ని బట్టి కాదు. ఆమె భారం ఏంటి తెలుసా? తన ప్రజలు నశించిపోతున్నారు. ఈరోజు మనకుందా ఆ భారం? మనం ఏమంటాం తెలుసా? ఎస్తేరు మాట రివర్స్. మనం ఎవడు చచ్చినా నాకు అనవసరం, నేను మాత్రం బాగున్నాను. ఎవరు నరకం వెళ్ళిపోయినా అనవసరం, నేను మాత్రం బాగున్నాను. ఎవరు నాశనం అయిపోయినా పర్వాలా, నేను బాగుంటే చాలు. అవును కదండి? అదేనా? మామూలుగా అయితే ఇంకొద్ది మంచి వాళ్ళు ఏమంటారు తెలుసా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ క్యాప్షన్స్ ఇట్లా ఆటో మీద రాస్తారు, ఎక్కడ పడితే అక్కడ చెప్తుంటారు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే స్టేట్మెంట్ రాస్తారు. కానీ ప్రభు స్టేట్మెంట్ ఏం తెలుసా? అందరి కోసం నేను మరణించినా పర్వాలేదు. ఎస్తేరు కూడా అదే అంటుంది, నేను నశిస్తాను. అయ్యా వాళ్ళు బాగుండాలి, నేను బాగుండాలంట్లా. నేను చెప్పిన తర్వాత రాజుగారి యొక్క కోపం నా మీదకి వచ్చి, ఆ ఉగ్రత నా మీదకి వచ్చి శిక్ష అనుభవించాల్సి వస్తే నేను నశించిపోతాను. కానీ నా ప్రజలు మాత్రం నశించకూడదు. యేసు ప్రభు సిలువ మోసినా పర్వాలా, మేకులు కొడతారని తెలుసు. ఆయన అనంత జ్ఞానంలో ఏ శ్రమల గుండా వెళుతున్నాడో ప్రభువుకు తెలీదా? ప్రభువుకు తెలుసు. శరీర హింస తెలుసు, శరీరానికి వచ్చే గాయాలు తెలుసు. యేసు ప్రభు తండ్రితో కలిగే ఎడబాటు తెలుసు. ఇన్ని విధాలైన ప్రతికూలమైన పరిస్థితులు యేసు ప్రభు జీవితంలో అనుభవించవాలని తెలిసినా సరే ఆయన వెనుకంజ వేయలేదు. ఎస్తేరు జీవితం కూడా అంతేనండి. ఎస్తేరు ఒకవేళ రాజుగారు ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తే ఆమె శిక్షక పాత్రులయ్యేది, రాజరికం రాణిరికం పోయేది, అంతఃపుర భాగ్యం పోయేది. ఇన్ని పరిస్థితులు వచ్చినా ఆమె అంటున్న మాట, నేను నశించదను, కానీ నా ప్రజలు మాత్రం రక్షణ పొందాలి. మనం ఏమంటామంటే తెలుసా? నేను బాగుండాలి, వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం తప్ప నేను నశించిపోయినా వాళ్ళు బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉండరండి. మన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలో 2 రొట్టెలు ఇస్తాం తప్ప 5 రొట్టెలు ఇవ్వం. మనం ఇతరులను బ్రతికించాలని ప్రయత్నం చేస్తాం. మనం క్షేమంగా ఉండి ఇతరులకు క్షేమంగా ఉండే ప్రయత్నం చేస్తాం. కానీ యేసు ప్రభు ఏ మాదిరి చూపించారు తెలుసా? ఆయన సిలువలో మోసింది ఎవరినో తెలుసా? తనకు ప్రజల ద్వారా ఏ మేలు కలకపోయినా, ఇన్ఫ్యాక్ట్ మేలు పొందిన వారు కూడా రాళ్లతో కొడతాకి సిద్ధపడినా, మేలు పొందిన వారు కూడా సిలువ వేయాలని కేకలు వేసినా, వారి కుటుంబీకులు మేలు పొందినా వారి కేకలు వేసిన చంపాలి అన్నా సరే, అలాగ తెలియక అజ్ఞానముతో యేసుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారందరూ రక్షణ కొరకు యేసు ప్రభు సిలువ మోసాడు.
ఈరోజు వారి రక్షణ కొరకు ప్రార్థన చేయడానికి నీ కుమారుడో నీ కుమార్తె నీ బంధువు అవ్వక్కర్లేదు, నీ భర్త భార్య అవ్వక్కర్లేదండి. సొదొమ గొమొర్రాలో ఉన్నవారు లోతొక్కడే అబ్రహాం యొక్క బంధువు, కానీ సొదొమ గొమొర్రా పట్టణం అంతటా రక్షణ కొరకు ప్రార్థన చేశారు అబ్రహాం గారు. మోషే ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ విడిపించబడిన తర్వాత వారందరూ నశించిపోకున్నట్లుగా వారి కొరకు ప్రయాసపడి భారం మోసి వారి కొరకు ప్రార్థన చేశాడు. మోషేని తన్నాలనుకున్నారు, రాళ్ళు విసరాలనుకున్నారు, దూషించారు. అయినా సరే ప్రజలు రక్షించకపోతే ప్రభువా నేను కూడా రా, నా పేరు కూడా తీసేయన్నాడు మోషే. ఈరోజు మనకి నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం మన హృదయంలో రావాలి. ఉందా భారం? మనకి ఉందా భారం? ఎంతమంది ప్రతిరోజు నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేస్తారు? దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తారు. మన కుటుంబాల రక్షణ లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తారు. మన పట్టణాల్లో దేవుని యొక్క సన్నిధి రావాలి ఎంతమంది ప్రార్థన చేస్తారు? దేశంలో పావురపు స్వరం వినబడాలని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? సువార్తకు ఆటంకంగా వస్తున్న శక్తులు ఆగిపోయి దేవుని నామ మహిమార్థమై ఆత్మల పంట జరగాలని, గొప్ప ఉద్యమం రావాలని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే ప్రజలుగా ఉండాలి. ఎవరి కొరకు? నశించిపోతున్న వారి కొరకైన ప్రార్థన మనము చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నేను ఎన్ని విషయాలు చెప్పాను? నేను 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటిదిగా మనం సిలువ మోయాలి అని దేవుని వాక్యం రాయబడుతుంది. ఎవరు పడతాడు కాదండి, ఆయనను వెంబడింపగోరిన వారు ఎవరైనా సరే ఆయన వెంబడించాలంటే అర్హత ఏంటంటే నీ చదువో నీ అంతస్తో నీ ధనమో కాదండి. ఆయన వెంబడించాలనుకునేవాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి, ఆయన సిలువను మోయాలి. సిలువను మోయుట అనగా మొట్టమొదటిగా తండ్రి చిత్తమును మనము చేయుట. చెప్పండి, సిలువ మోయటం అంటే ఏంటి? మొదటిది తండ్రి చిత్తమును చేయుట. మన కోరికల ప్రకారం కాదు, తండ్రి చిత్తమును మనం చేయుట. రెండవది ఏంటి? దేవుని సన్నిధిలో మనము క్షమించి వారిని ప్రేమించాలి. క్షమాపణ, ప్రేమ వారి జీవితాల్లో కలిగి ఉండాలి. మూడోదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు సిలువ మోయటం అంటే మూడోది ఏంటి తెలుసా? మనందరం ఒకటి చెప్పాలందరూ. మూడోది ఏంటి? ఏం చెప్పాను నేను? నశించిపోతున్న వారి కొరకు భారము కలిగిన వారిగా మనం ఉండాలి. కళ్ళు తెరిచి నిద్రపోతున్నట్టున్నారు చాలామంది. ఇప్పుడు మాకు మీ అందరి గురించి భారం ఉందన్నమాట. ఎస్తేరు ఏం ప్రార్థన? నేను నశించినా నేను నశిస్తాను, కానీ నా ప్రజల రక్షణే నాకు ముఖ్యం, నా ప్రజల రక్షణ నాకు ఇష్టం, వాళ్ళ కొరకు నేను ఏమైపోయినా పర్వాలేదు అనుకొని ఎస్తేరు తెగించి తన ప్రజల రక్షణార్థమై ఆమె ప్రయాసపడినట్లుగా మనం చూస్తాం. నేడు సమాజంలో, మన గృహాల్లో, మనకు తెలిసిన వారిలో ఎంతమంది పాపంతో నశించిపోతున్నారు, ఎంతమంది వ్యసనాలతో నశించిపోతున్నారు, ఎంతమంది వారి జీవితాల్లో శిక్షకు గురవుతున్నారు, ఎంతమంది మన చుట్టూ నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. మనం చూస్తూ ఉండగానే వారి పాప బ్రతుకులో ఎంతమంది పడిపోతున్నారు. అలాంటి పరిస్థితులన్నీ చూస్తూ కూడా మనం నశించిపోతున్న వారి కొరకైన భారము లేని వారిగా మనం బ్రతుకుతున్నట్లయితే మనము సిలువను మోసిన వారము కాదని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాలుగోదిగా మనం చూసినట్లయితే క్రీస్తు కొరకు శ్రమ పడుటకు ఇష్టపడేవారిగా ఉండేవారే సిలువను మోసేవాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. శ్రమ పడుటకు ఇష్టపడేవాడు. యేసు ప్రభు శ్రమ నొందుటకు ఆయన ఇష్టపడ్డాడు. అవునండి. కొరడా దెబ్బలు తినడానికి ఆయన నోరు తెరిచి ఒక్కసారి గట్టిగా అరిసి ఒక్క మాట అనుంటే సముద్రము గాలి ఒక్క మాటతో గద్దించిన దేవుడు అక్కడున్నోళ్ళు సముద్రం కంటే గాలి కంటే గొప్పోళ్ళు ఏంటి ఏమన్నా కాదని ఒక్క మాటతో ప్రభు వాళ్ళని గద్దించవచ్చు, అందరిని నిమ్మలపరచవచ్చు, దాని దైవ శక్తిని వినియోగించి చేయొచ్చు. కానీ ప్రజల పాపము క్షమించబడినట్లుగా దేవుడు దెబ్బలు తినడానికి ఆయన ఇష్టపడ్డాడు, శ్రమ పడటానికి ఆయన ఇష్టపడ్డాడండి. క్రీస్తు కొరకు ప్రయాస పడటానికి ఇష్టపడాలి. ఈరోజు సిలువ మోయటం అంటే అందరూ యేసు ప్రభు దగ్గర రావటం అంటే అంతా సంతోషమనే కాదు. అందరికీ అన్నీ బాగున్నప్పుడు బాగానే వెంబడిస్తారు, కానీ ఏదైనా కొద్ది తేడా వస్తే చాలు దేవునికి దూరం అయిపోతారు. తిమోతికి రాసే 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఏమనబడుతుంది? సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారికి
ఏమొస్తాయంట? శ్రమలు వస్తాయి. ఉద్దేశించిన వారికి. లోకంలో ఉన్నవారు బాగానే ఉంటారు, వ్యసనాలతో ఉన్నవారు బాగానే ఉంటారు, లోకపు అలవాట్లతో ఉన్న నిశ్చింతగానే ఉంటారు. కానీ సద్భక్తితో బతకాలనుకుంటారు చూడండి, వాళ్ళకి నిందలు వస్తాయి, వాళ్ళకి అవమానాలు వస్తాయి, వారికి శ్రమలు వస్తాయి. దానియేలు, షడ్రకు, మెషక్, అబేద్నెగోలు దేవుని కొరకు జీవించాలనుకున్నారు, నీతి కొరకు బతకాలనుకున్నారు. యోసేపు నీతి కొరకు బ్రతకాలనుకున్నాడు. వారి జీవితంలో నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, శిక్షలు వచ్చాయి. అయినప్పటికీ కూడా దేవుని కొరకు శ్రమ పడిన వారిని దేవుడు విడిచిపెట్టలేదు. ఈరోజు చాలామంది నీతి కొరకు నిలవబడలేకపోతున్నారు, సత్యం కొరకు నిలవబడలేకపోతున్నారు. శ్రమైన దేవుని కొరకు అనుభవించడానికి ఇష్టపడట్లేదు. వారి జీవితంలో ప్రతికూలత వస్తే వారి సాక్ష్యం మారిపోతుంది, వారి తలంపులు మారిపోతున్నాయి. కానీ స్టెఫను జీవితంలో మరణం ముందు కనిపిస్తున్నా సరే, రాళ్ళు ముందు విసురుతున్నా సరే, స్టెఫను దేవుని కొరకు ప్రయాసపడటానికి ఇష్టపడ్డాడు, దేవుని కొరకు శ్రమ అనుభవించడానికైనా ఇష్టపడ్డాడు, సత్యం కొరకు నిలవబడ్డాడు. సిలువ దేన్ని సూచిస్తుంది తెలుసా? ప్రభువు దేవుని నిమిత్తము శ్రమ పడ్డాడు, దేవుని సంతోషపరచు నిమిత్తమైన శ్రమ పడ్డాడు. ఒక పాపి రక్షణ పొందితే ఎవరికి సంతోషం? హెస్కేలు గ్రంథంలో మాట, దుష్టుడు మరణం నొందుడు నాకు ఏమాత్రం సంతోషం లేదు, కానీ మరి ఎప్పుడు సంతోషం అట? ఒక పాపి రక్షించబట్ట దేవునికి సంతోషం. అందరూ అంతటా మారు మనసు పొందవలని యేసు ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ప్రజల నాశనం దేవుడు కోరుకోలా, ప్రజల రక్షణ దేవుడు కోరుకున్నాడు. ఆ రక్షణ ప్రజల్లోకి వచ్చినప్పుడు జరిగే కార్యం ఏంటంటే, ఒక్క పాపి రక్షణ పొందితేనంట పరలోకమందలి దూతల సైన్య సమూహం సంతోషిస్తుంది. కారణం, ఆ రక్షణ బట్టి పరలోకమైన తండ్రి సంతోషిస్తాడు. కనుక ఈరోజు తండ్రిని సంతోషపెట్టే భాగ్యం మనకు వచ్చిందనుకోవటమే శ్రమలు వస్తే. అవునండి, సత్యం కొరకు నిలవబడినప్పుడు, భక్తి కొరకు నిలవబడినప్పుడు, దేవుని కొరకు నిలవబడిన మనకి ఏదైనా శ్రమ వస్తే దేవుని వాక్యం చెప్తుంది, మీరు ధన్యులు, మీ ఫలం అధికమవుతుంది. నిశ్చయముగా దేవుడు పరలోకమందు మనకు ఒక స్వాస్థ్యాన్ని సిద్ధపరుస్తాడు. క్రీస్తు కొరకు శ్రమ పడిన వారు ధన్యులు. ఆమేన్ చెప్పండి అందరూ. కనుక శ్రమలు వచ్చినాయని కలవరపడక్కర్లేదండి, శ్రమలు వచ్చినాయని బాధపడవలసిన అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, బైబిల్లో భక్తుల జీవితాల్లో ఎవరైనా సరే శ్రమనొందని వాడు ఎవడైనా ఉన్నాడా? లేదు కదండి. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 40 నుంచి 41 వచనం చూస్తే, పేతురు అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త ప్రకటించిన పేతురు గారికి, అక్కడున్న ఆది అపోస్తల సంఘానికి ఏమైనా శాలువాలు రాలా, సన్మానాలు రాలా, దండలు రాలా, దెబ్బలు తగిలాయి, రాళ్ల దెబ్బలు తగిలాయి, కొరడా దెబ్బలు తగిలాయి, హింసలు వచ్చాయి. కానీ సత్య సువార్తను ప్రకటించడం మాత్రం ఆపల. క్రీస్తు సువార్త ప్రజలున్నట్లుగా వారు శ్రమ పట్టడానికి ఇష్టపడ్డారు. వాళ్ళు సిలువ మోయటం అంటే క్రీస్తు కార్యం జరగడానికి మనం శ్రమ అనుభవించడానికి ఇష్టపడటం. అవునండి, లోక కళ్యాణం కోసం యేసు ప్రభు శ్రమను అనుభవించాడండి. తండ్రిని సంతోష పెట్టడం కోసం యేసు ప్రభు శ్రమను అనుభవించాడండి. ఈరోజు మనం శ్రమ అంటే మనకు అక్కర్లేదు అనుకుంటున్నాం, కానీ దేవుని కార్యాలు జరగాలంటే అపవాది ఊరుకోదండి. మనకి ఏదో ఒక శ్రమ కలిగిస్తానే ఉంటుంది, ఏదో ఒక శోధన కలిగి అన్నీ వస్తుంది, ఏదో ఒక గలిబిని కలుగు చేస్తే సాతాను ఎప్పుడూ కూడా ఎవరో ఒకరి జీవితంలో, మన సంఘంలోనో, మన కుటుంబంలోనో, మన వ్యవస్థలోనో ఏదో ఒక రకంగా అపవాది గలిబిలి చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది. కారణం ఏంటంటే, ఆ శ్రమలోంచి మనం తొలగిపోవాలని. మన భక్తిలో నిలిచితే అపవాదికి సంతోషం ఉండదు, కనుక మన పడేయటమే అపవాది యొక్క ఆలోచన. అందుకే శ్రమలు కలుగు చేస్తుంది, అవమానాలు కలుగు చేస్తుంది, నిందలు కలుగు చేస్తుంది. కానీ దేవుని వాక్యం రాయబడుతున్న మాట ఏంటి తెలుసా? భక్తులు అంటున్న మాట ఏంటి తెలుసా? రాబోవ మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. నేను శ్రమ పడుటకు పిలువబడ్డానని నాకు తెలుసు, శ్రమ పడుట నాకు మేలాయనని దేవుని వాక్యం రాయబడుతుంది. కనుక సిలువ మోయటం అంటే క్రీస్తు కొరకు నిందలు, అవమానాలు భరించటం. ఆమేన్. క్రీస్తు కొరకు శ్రమ పడటం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టి ఒక మాట చెప్తాను. క్రీస్తు కొరకు శ్రమ పడితేనట మన విశ్వాసము పరిశుద్ధపరచబడుతుంది. క్రీస్తు కొరకు శ్రమ పరచబడితే మనలో ఓర్పు, సహనం కలుగుతుంది. క్రీస్తు కొరకు శ్రమ పడిన వారికి నిత్యత్వంలో దేవుడు సిద్ధపరిచిన బహుమానం దొరుకుతుంది. క్రీస్తు కొరకు ప్రయాసపడి శ్రమ పడేవారు ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఎవ్వరూ చేరుకోలేంత సమీపంగా చేరుకుంటారు. కనుక శ్రమలకు బెదరొద్దు, కలవరపడద్దు, కానీ శ్రమలో నిలిచి ప్రభు కొరకు నిలిస్తే ఆ శ్రమలు పడిన నీ జీవితాన్ని ప్రభు ఆశీర్వదించక మానడు.
శ్రమలకు కృంగిపోవద్దండి. శ్రమలు భక్తులు రాకపోతే ఎవరికి వస్తే సైతానికి వస్తాయా? రావండి. 10 మంది నాతో ఉండాలనుకున్నప్పుడు ఆ 10 మంది నాతో ఉంటే వాడిని ఎందుకు ఇబ్బంది పెడతాను? కానీ అందులో ఒక్కడు తప్పిపోతాడు, నా దగ్గర రావాలని దెబ్బలాడతాను. అలాగే మారు మనసు లేక నశించిపోతూ అపవాది దగ్గర ఉన్న వాళ్ళని చూసి అపవాది ఎప్పుడు కూడా ఏమనుకోదు, దేవునితో ఉన్న భక్తుల దగ్గరికే వస్తుంది. యోబు దగ్గరికే వచ్చింది, దానియేలు దగ్గరికే వచ్చింది, పౌలు గారి దగ్గరికే వచ్చింది, దావీదు దగ్గరికే వచ్చింది. అంతప్ప అపవాది పాపంలో ఉన్నవారిని ఏం డిస్టర్బ్ చేయదు. అందుకనే దుష్టులైన వారు అభివృద్ధి చెందుతుంటే దావీదు చూసి వ్యసనపడ్డాడు. అయ్యో ఏంటి ఇలా అభివృద్ధి చెందుతున్నారంటే వాళ్ళ గురించి దేవుడు మాట్లాడేవాడుకు దావీదు జీవితంలో కలవరం ఉంది. వారి యొక్క సంతోషం, వారి ఘనత గడ్డి పువ్వు వలె కొంతవరకే ఉంటుంది, కానీ నీతి కొరకు నిలవబడి సత్యము కొరకు ప్రకాశించి శ్రమపడిన వారి జీవితాలు నిరంతరము వాళ్ళు ప్రకాశిస్తూనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. లోక భోగము కొరకు ప్రయాసపడి లేదా సంపాదించుకోవడానికి ఆశపడిన దేమా చరిత్రహీనుడైపోయాడు. యోధా ఇస్కరియోతు చరిత్రహీనుడైపోయాడు. శ్రమపడిన పేతురు మీద సంఘాన్ని దేవుడు కట్టాడు. ఆమేన్. తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు పేతురు. పౌలు కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు. వారి యొక్క జీవితాలు సంఘానికి పునాదులుగా మార్చబడ్డాయి. ఎవరు క్రీస్తు పరిచర్య కొరకు దేవుని ప్రజలకు రక్షణార్థమై క్రీస్తు కార్యాభివృద్ధి కొరకు ఎంతమంది ప్రయాసపడతారో, నిందలు, అవమానాలు, శ్రమలు అనుభవిస్తారో వారు దేవుని సిలువను మోసేవాళ్ళు. హల్లెలూయా. మనం ఏదో సిలువ మోయటం అంటే మన జీవితాలు ఏదో అనుకుంటున్నాం, కానీ శ్రమల యందు సంతోషించేవాడే దేవుని సన్నిధిలో సిలువను మోసేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనందరి జీవితాల్లో కూడా మనం ఈ సత్యాన్ని గమనించాలి. కనుక ఎవడైనా నన్ను వెంబడింప కోరినట్లా ఏం చేయాలంటే వాడు ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నడుచుకోవాలి. సిలువను ఎత్తుకొని నడవటం అంటే ఏంటంటే మొట్టమొదటిగా తండ్రి చిత్తమును మనము చేయుట, రెండవది మనము క్షమించుట, ప్రేమించుట, మూడవది నశించిపోతున్న ఆత్మల కొరకైనా భారం కలిగి ఉండటం, నాలుగవది క్రీస్తు కొరకు శ్రమ అనుభవించుట లేదా దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడటం కోసం శ్రమ అనుభవించుటయే అనుదినము మన సిలువను మోయుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే శ్రమను అనుభవించి ఇలాగ సిలువను మోసే వారి జీవితాల్లో వారి ప్రయాస వ్యర్థం అనుకోవద్దండి. ఇలా సిలువ మోసే వారికి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సిలువ మోసిన వారందరి జీవితాల్లో ఏం కలుగుతుంది తెలుసా? దేవుని యొక్క ఆదరణ వారికి కలుగుతుంది. ఆమేన్. ప్రభు కొరకు శ్రమ పడుతుంటే ఎవరిని ఆదరిస్తారు? లోకం మనల్ని శ్రమపరుస్తుంటే మనకు ఆదరణ ఎవరంటే ఆయన కొరకు శ్రమపడి ఆయన కొరకు జీవించి ఆయనే ప్రాధాన్యవంతుకునే వారికి, ఆ సిలువ మోసేవారికి ఆదరణ ఎవరో తెలుసా? యేసు ప్రభువే వారిని ఆదరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే వారికి నిత్య జీవము లభిస్తుంది. యేసు ప్రభు సిలువ మోసుకొని నడుచుకొని వెంబడించే వారికి కలిగే ప్రతిఫలం ఏంటి తెలుసా? వారికి దేవుని ద్వారా ఆదరణ కలుగుతుంది. రెండవది వారికి నిత్య జీవము కలుగుతుంది. మత్తయి సువార్త 16:25 వ్రాయబడుతుందన్నమాట. మూడవదిగా మనం చూసినట్లయితే దేవునికి వారు సమీపస్తులుగా వారు మార్చబడతారు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధమైన అధికారాన్ని గలవారిగా ఉంటారు. అన్నిటిని మించి దేవుని మహిమలో వారు పాలు పంపులు పంచుకుంటారు. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, ఊరికినే సిలువ మోయమని చెప్పలా, సిలువ మోయమని చెప్పింది ఎందుకు తెలుసా? ఆయన మహిమలో మనం పాలిభాగస్తులము కావాలి. ఆయన అనుగ్రహించిన ఆదరణ చేత మనం ఆదరించబడాలి. ఆయన కృపకు మనం పాత్రలు కావాలి. నిత్య జీవం ఇచ్చి ఆయనతో పాటు మనం యుగయుగములు ఉండాలని ప్రభు ఆశించిన వాడిగా ఈ లోకమనే ఈ వారధిని దాటి దేవుని సన్నిధిలో ఆయన కొరకు జీవిస్తూ ఆయనలో ఉండాలనేదే ప్రభు యొక్క సంకల్పం. అందుకనే ప్రభు అన్నాడు, ఆయన వెంబడింప కోరినవాడు తను ఉపేక్షించుకొని సిలువను మోయాలి. ఈరోజు ఒకవేళ సిలువను మోయాలి అంటే నువ్వు ఒక చెక్క సిలువను ఏదో అనుకుంటున్నావా? కాదండి. సిలువ మోయటం అంటే ఏంటో తెలుసా?
మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు చెప్తున్న మాట, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తనను తను ఉపేక్షించుకొని సిలువ మోయాలి అని. సిలువ మోయటం అంటే ఒక చక్రం మోయటం కాదు, ఒక ప్రతిమను మోయటం కాదు. సిలువ మోయటం అంటే మనుషులు కనిపించేటట్టు మోయటం కాదు. సిలువ మోయటం అంటే ఏంటి తెలుసా? తండ్రి చిత్తమును నెరవేర్చుట. సిలువ మోయటం అంటే నీ ఆశలు నీ కోరికలకు అనుగుణంగా కాకుండా క్షమిస్తూ ప్రేమిస్తూ జీవించటమే సిలువ మోయటం. నశించిపోతున్న ఆత్మల కొరకైన భారంతో జీవించటమే అనుదినము సిలువ మోయటం. మన జీవితంలో క్రీస్తు కొరకు, ఆయన రాజ్యవ్యాప్తి కొరకు, సువార్త ప్రకటన కొరకు శ్రమ పడటమే మనము సిలువ మోయటం. అలాంటి జీవితాన్ని జీవించి సిలువ మోసి అనుదినం ఆయన వెంబడించే వారి జీవితంలో నిత్య జీవము లభిస్తుంది. ప్రభు మహిమలో వాళ్ళు పాలిభాగస్తులు అవుతారు, క్రీస్తు కృపకు పాత్రులు అవుతారు. కనుక ఆయన వెంబడిస్తూ సిలువ మోస్తూ ఆయన వెంబడిద్దాం. దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. దేవుడు అట్టి కృప పరిశుద్ధాత్మ ద్వారా మనకు దయచేసి నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న మాట ప్రభుతో చెప్దామా? ఈరోజు ప్రభువా, నేను వెంబడిస్తున్న నేను తండ్రి, దేవ వ్యర్థంగా వెంబడించుకున్నాను ఆయన, దేవ ఊరికే వెంబడించుకున్నాను ఆయన, మీరు కోరుకున్నట్లుగా వెంబడించడానికి సహాయించండి. ఒకవేళ నిన్ను ఉపేక్షించుకోకుండా వెంబడిస్తున్నావా, ఆయన సిలువను మోయకుండా వెంబడిస్తున్నావా, అనగా ఆయన చిత్తము చేయకుండా మీ చిత్తాన్ని జరిగించు క్రీస్తు వెంబడిస్తున్నాను అనుకుంటున్నారా? ఆయన చిత్తాన్ని చేసేవారిగా ఉండాలి. ఆయన చిత్తము చేసి వెంబడిస్తున్నారా? ఆయన చిత్తము చేయకుండా వెంబడిస్తున్నారా? ఆయన చిత్తమును చేస్తూ వెంబడించేవారిగా మనం ఉండాలి. ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తూ వెంబడించేవారిగా ఉండాలి. ఆయన ప్రేమ చూపుతూ క్షమిస్తూ వెంబడించేవారిగా ఉండాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి వెంబడించేవారిగా ఉండాలి. క్రీస్తు కొరకు, క్రీస్తు సువార్త పని కొరకు ప్రయాసపడి వెంబడించేవారిగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని పొందుతాం. ఎంతమంది ఈరోజు ప్రభువా ఆ సిలువను నేను మోస్తానయ్యా, ఆ సిలువను నేను మోస్తానయ్యా అని చెప్పగలరు? ఆ సిలువను మోయటకు ఎంతమంది సిద్ధం? ఒక మాట ప్రభుతో చెప్పండి, యేసయ్యా నీవు చెప్పిన విధంగా మీ చిత్తమును చేసే సిలువ మోసే కృప దయచేయండి అయ్యా. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడే సిలువను మోసే కృప దయచేయండి ఆయన. అందరూ స్వరాలు తెరవండి, నోరారా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. యేసయ్యతో ఒక మాట చెప్పండి, ప్రభువా నీ సిలువను మోసే కృప దయచేయండి ఆయన. మీ చిత్తాన్ని జరిగించే కృప దయచేయండి తండ్రి. నీ ఉద్దేశాలు నెరవేర్చే కృప దయచేయండి ఆయన. మా చిత్తము కాదయ్యా, మీ చిత్తమే చేసే కృప మాకు దయచేయండి ఆయన. మీ సన్నిధిలో మీ సేవ కొరకు ప్రయాసపడే మనసు ఇవ్వయ్యా. నశించిపోతున్న ఆత్మల కొరకు భారం దయచేయండి ఆయన. మేము మోయవలసిన సిలువేదో, ఏ సిలువను మోస్తూ మిమ్మల్ని వెంబడించాలో మాతో మాట్లాడిన దేవా, దేవా నీ సిలువను మోస్తూ వెంబడించే కృప దయచేయండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు రెండు చేతులు పైకెత్తి ప్రభు మన కొరకు సిలువను మోసి, మనం ఏ సిలువ మోయాలో మనకి మాదిరి ఉంచిన దేవదేవునికి, ఆ సిలువను మోసే కృపను గురించిన దేవదేవునికి, ఆ సిలువను మోయటకు ఆధిక్యత ఇచ్చిన గొప్ప దేవునికి ఒకసారి రెండు చేతుల పైగా దేవునికి స్తోత్రం చెప్దాం. అందరూ స్వరాలు తెరవాలి, ఇంకా గంభీరంగా దేవునికి స్తోత్రం చెప్పాలి. నీకు స్తోత్రము నాయనా. అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. నీ చిత్తమే జరుగునుగాక తండ్రి. ప్రభుతో చెప్పండి ఒక మాట, యేసయ్యా మీ చిత్తమే మా జీవితంలో నడవాలయ్యా, నీ చిత్తమే నేను నెరవేర్చాలయ్యా. నీ చిత్తమనే సిలువను మోసే కృప దయచేయండి ఆయన. మాలో నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం మాకు దయచేయండి ప్రభువా. నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం మాకు దయచేయండి ఆయన. నీ చిత్తాన్ని చేసే కృప దయచేయండి తండ్రి, 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 తండ్రి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మహోన్నతుడా, మీకు వందనాలు నాయనా. ఈ సమయంలో మరొకసారి నీ పాదాల దగ్గరికి వచ్చి మొర్రపెట్టుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం రాజా. దేవా నిన్ను వెంబడింపగోరువారు తమ సిలువను ఎత్తుకుని ప్రతిరోజు మిమ్మల్ని వెంబడించాలని రాయబడుతుంది ప్రభువా. మేము మెడలో సిలువ ధరించో, చెక్క సిలువను మోసో, మేము సిలువ మోస్తున్నామని కాక నాయన, నిన్ను వెంబడిస్తున్నామని కాక, నీ చిత్తము చేయుటయే, నశించిపోతున్న వారి కొరకు భారము కలిగి ఉండటే, క్షమా జీవితాన్ని కలిగి ప్రేమించుటయే, నీ కొరకు శ్రమ అనుభవించుటయే నీ సిలువ మోయటని మాతో మాట్లాడిందేవా. అట్టి సిలువను మోసి మిమ్మల్ని వెంబడించి మీరు అనుగ్రహించి నిత్య జీవాన్ని, మహిమను పొందుకునే కృపా భాగ్యం నాకు మాకు దయచేయండి. వాక్యం వినమే వాక్యానుకూలంగా జీవించే కృప ఇవ్వండి ప్రభువా. దేవా ఈ సమయంలో శరీర బలహీనతల చేత, ఆరోగ్య సమస్యల చేత బాధపడుతున్న ప్రతి వారిని యేసు నామములో ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నీ సన్నిధి సమాధానం తోడుగా ఉంచండి. మీ దీవెనలకు పాత్రులుగా మమ్మల్ని చేసి మీరే మహిమ పొందమని, నీ కార్యాలు మా జీవితంలో అనుగ్రహించి సహాయం చేయమని యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం కూడిన మనకును ఆయన నామును ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతుడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.